Hi friends, welcome to Vision Education YouTube channel. Day 2 articles. ఈ రోజు ఉదయం చెప్పుకున్న ఆర్టికల్స్ క్లాస్ మీద యూట్యూబ్ లైవ్ ఎగ్జామినేషన్ పేపర్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. They came to dash agreement. They came to dash agreement. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. A, an, the and no article. ఇక్కడ అగ్రిమెంట్లో ఫస్ట్ లెటర్ ఏ ఓవెల్ లెటర్ ఎట్ ద సేమ్ టైం ఓవెల్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దే కేమ్ టు డాష్ అగ్రిమెంట్. సో ఇక్కడ ద రైట్ ఆన్సర్ ఏఎన్ యాన్. దే కేమ్ టు యాన్ అగ్రిమెంట్. నౌ సెకండ్ క్వశ్చన్. షీ ఈస్ డాష్ ఇంటర్మీడియట్ స్టూడెంట్. షీ ఈస్ డాష్ ఇంటర్మీడియట్ స్టూడెంట్. ఇక్కడ కూడా 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏ, యాన్, ద అండ్ నో ఆర్టికల్. ఇంటర్మీడియట్లో ఫస్ట్ లెటర్ ఐ ఇక్కడ ఓవెల్ లెటర్, అలాగే ఈ అనే ఒక ఓవెల్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏఎన్ యాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏఎన్ యాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. She is an intermediate student. Now, question number 3. Many dash item has been ordered for dinner. Many dash item has been ordered for dinner. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. A, an, the and no ఆర్టికల్. ఐటెంలో ఫస్ట్ లెటర్ ఐ ఓవెల్ లెటర్ ఎట్ ద సేమ్ టైం ఓవెల్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏఎన్ యాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మెనీ యాన్ ఐటమ్ హ్యాస్ బీన్ ఆర్డర్డ్ ఫర్ డిన్నర్. నౌ క్వశ్చన్ నెంబర్ 4. హీ రన్స్ 10 kilometers డాష్ అవర్. బ్రాకెట్లో పర్ అవర్ అని ఉంది. ఆప్షన్స్ ఇక్కడ ఏ, యాన్, ద అండ్ నో ఆర్టికల్. హీ రన్స్ 10 kilometers డాష్ అవర్. పర్ అవర్ అంటే 1 hour అని, 1 hourకి అని. అలాగే ఇక్కడ అవర్ HOUR అవర్. అవర్ ఇక్కడ ద ఫస్ట్ లెటర్ హెచ్ కాన్సోనెంట్ లెటర్ ఇక్కడ ఉంది. కాన్సోనెంట్ లెటర్ అయినప్పటికీ ఇక్కడ ఓవెల్ శబ్దాన్ని ఇస్తుంది కాబట్టి ఏఎన్ యాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. హీ రన్స్ 10 kilometers an hour. హీ రన్స్ 10 kilometers an hour. హవర్ అనకూడదు, అవర్. క్వశ్చన్ నెంబర్ 5. కృష్ణ ఈజ్ డాష్ ఇంగ్లీష్ టీచర్ in a high school. Krishna is dash English teacher in a high school. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏ, యాన్, ద అండ్ నో ఆర్టికల్. డాష్ ఇంగ్లీష్ టీచర్. ఇంగ్లీష్ ఫస్ట్ లెటర్ ఈ ఓవెల్ లెటర్, అలాగే అక్కడ ఇస్తున్న శబ్దం కూడా ఓవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి an English teacher is the right answer. Krishna is an English teacher in a high school. Question number 6. Is he dash empire? Is he dash empire? ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో క్వశ్చన్ మార్క్ అనేది ఉంది, దాన్ని బట్టి ప్రొనౌన్స్ చేయాలి. ఈజ్ హీ డాష్ ఎంపైర్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఏ, యాన్, ద అండ్ నో ఆర్టికల్. ఎంపైర్లో ఫస్ట్ లెటర్ యు ఇక్కడ ఓవెల్ లెటర్ ఎట్ ద సేమ్ టైం ఓవెల్ శబ్దాన్ని కూడా ఇస్తుంది. ఎంపైర్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏఎన్ యాన్. ఈజ్ హీ అన్ ఎంపైర్? ఇట్స్ అ రైట్ ఆన్సర్. Now question number 7. She came in dash
ఆర్టీసీ బస్. షీ కేమ్ ఇన్ డాష్ ఆర్టీసీ బస్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఏ, యాన్, ద అండ్ నో ఆర్టికల్. ఆర్టీసీ అనేది ఇక్కడ వెబ్రివేషన్స్ కాబట్టి వెబ్రివేషన్స్ ముందు మనం అక్కడ ఇస్తున్న ఫస్ట్ లెటర్ని బట్టి ఏ ఆర్ యాన్ యూస్ చేస్తాం. ఈరోజు ఉదయం మనం చెప్పుకున్న క్లాసుల్లో వెబ్రివేషన్స్లో కొన్ని అక్షరాల ముందు యాన్ వస్తుంది, కొన్ని అక్షరాల ముందు ఏ వస్తుంది అని ఈరోజు మనం క్లాస్ చెప్పుకున్నాము. దాన్ని బట్టి ఇక్కడ ఆర్తో స్టార్ట్ అయ్యే వెబ్రివేషన్స్ ముందు ఏ అండ్ యాన్ అని ఆర్టికల్ మనం ఇక్కడ యూస్ చేయడం జరుగుతుంది. షీ కేమ్ ఇన్ యాన్ ఆర్టీసీ బస్. Now 8th question. Nannaya was dash author of the Mahabharata. Nannaya was dash author of the Mahabharata. ఇక్కడ కూడా 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏ, సారీ ఫ్రెండ్స్, సెకండ్ ఆప్షన్లో ఎన్ మిస్ అయింది. ఏ అండ్ యాన్, ద అండ్ నో ఆర్టికల్. ఇక్కడ డాష్ ఆథర్. ఆథర్లో ఫస్ట్ లెటర్ ఏ. ఏ ఓవెల్ లెటర్, అలాగే సౌండ్ కూడా ఓవెల్ సౌండ్, ఆథర్, ఆ. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏఎన్, యాన్. నన్నయ్య వాస్ యాన్ ఆథర్ ఆఫ్ ద మహాభారత. Ninth question. She is coming to dash hospital. She is coming to dash hospital. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారండి. ఏ, యాన్, ద అండ్ నో ఆర్టికల్. ఈ సెంటెన్స్ చూసినట్టయితే ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. షీ ఈజ్ కమింగ్ టు డాష్ హాస్పిటల్. ఇక్కడ ప్రిపోజిషన్ TO2 అనేది ఉంది. ఇక్కడ TO2 అనేది ప్రిపోజిషన్. ఈ ప్రిపోజిషన్ యూస్ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో మాత్రమే ఏ ఆర్టికల్ అనేది ఇక్కడ యూస్ చేయము. షీ ఈజ్ కమింగ్ టు హాస్పిటల్ అనేది రైట్ ఆన్సర్. షీ ఈజ్ కమింగ్ టు ఏ హాస్పిటల్, యాన్ హాస్పిటల్, ద హాస్పిటల్, ఇట్స్ అ రాంగ్. షీ ఈజ్ కమింగ్ టు హాస్పిటల్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నో ఆర్టికల్. కొన్ని సందర్భాల్లో మాత్రమే ప్రిపోజిషన్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ని యూస్ చేయము. Question number 10. How important dash issue? How important dash issue? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఏ, యాన్, ద అండ్ నో ఆర్టికల్. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎలా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్ కనిపిస్తుంది. ఇది ఎక్స్క్లమేటరీ మార్క్ అంటారు. అలాగే ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ కూడా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇది ఎక్స్క్లమేషన్ మార్క్, అలాగే ఇచ్చిన సెంటెన్స్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇచ్చిన ఆప్షన్స్ ఏ, యాన్, ద అండ్ నో ఆర్టికల్. ఎక్స్క్లమేషన్ సెంటెన్సెస్లో కూడా కొన్ని సందర్భాలలో బ్లాంక్ తర్వాత ఇచ్చిన వర్డ్ని బట్టి అక్కడ ఏ ఆర్ యాన్ని యూస్ చేస్తాము. ఇక్కడ ఇష్యూ అనే వర్డ్ ఉంది కాబట్టి ఇష్యూలో ఫస్ట్ లెటర్ ఐ ఓవెల్ లెటర్, అలాగే అక్కడ ఇస్తున్న శబ్దం కూడా ఓవెల్ సౌండ్ కాబట్టి ఏ అండ్ యాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. హౌ ఇంపార్టెంట్ యాన్ ఇష్యూ? Now 11th question. She met with dash accident last dash year. She met with dash accident లాస్ట్ డాష్ ఇయర్. ఇక్కడ యాక్సిడెంట్లో ఫస్ట్ లెటర్ ఏ. ఏ ఈజ్ ద ఓవెల్ లెటర్, అలాగే ఓవెల్ శబ్దాన్ని కూడా ఇది ప్రొడ్యూస్ చేస్తుంది యాక్సిడెంట్. సో ఏ ఈజ్ ద యాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. షీ మెట్ విత్ యాన్ యాక్సిడెంట్ లాస్ట్ డాష్ ఇయర్. ఇక లాస్ట్ డాష్ ఇయర్ అని అన్నప్పుడు లాస్ట్ అని వస్తుంది కాబట్టి ఇక్కడ నో ఆర్టికల్ వస్తుంది. అంతే తప్ప లాస్ట్ ఏ ఇయర్ ఆర్ యాన్ ఇయర్ అనే
ఆర్టికల్ని మనం ఇక్కడ యూస్ చేయము, ఎందుకంటే ఇక్కడ లాస్ట్ అనే వర్డ్ ఉంది కాబట్టి. షీ మెట్ విత్ యాన్ యాక్సిడెంట్. సో ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఏ అండ్ యాన్ అండ్ నో ఆర్టికల్. ఫస్ట్ బ్లాంక్లో ఏ అండ్ యాన్, నెక్స్ట్ బ్లాంక్లో వచ్చి నో ఆర్టికల్. ఎలాంటి ఆర్టికల్ ఇక్కడ యూస్ చేయము. షీ మెట్ విత్ యాన్ యాక్సిడెంట్ లాస్ట్ ఇయర్. Now question number 12. Man enters the first stage of life dash infant. Man enters the first stage of life as infant. ఇక్కడ కూడా 4 ఆప్షన్స్ ఉన్నాయి, ఏ, యాన్, ద అండ్ నో ఆర్టికల్. ఇన్ఫాంట్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఫస్ట్ లెటర్ ఐ. ఐ ఇస్ ద ఓవెల్ లెటర్, అలాగే ఓవెల్ శబ్దాన్ని కూడా ఇస్తుంది కాబట్టి ఇక్కడ ఏ అండ్ యాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మ్యాన్ ఎంటర్స్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ యాజ్ అన్ ఇన్ఫాంట్. నౌ క్వశ్చన్ నెంబర్ 13. హీ ఈజ్ డాష్ అన్వెల్కమ్డ్ గెస్ట్. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ డి మిస్ అయింది. ఓకే, హీ ఈజ్ అన్వెల్కమ్డ్ గెస్ట్. ఇక్కడ కూడా 4 ఆప్షన్స్ ఇచ్చారు, ఏ, యాన్, ద అండ్ నో ఆర్టికల్. అన్వెల్కమ్డ్, ఇక్కడ అన్వెల్కమ్డ్లో ఫస్ట్ లెటర్ యు. యు ఓవెల్ లెటర్, ఎట్ ద సేమ్ టైం యు ఇక్కడ ఇస్తున్న సౌండ్ కూడా అబ్జర్వ్ చేయండి, ఆ అనే సౌండ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఏ అండ్ యాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. యాన్ అంబ్రెల్లా, అన్వెల్కమ్డ్ గెస్ట్. అలా ఆ సౌండ్ వస్తే ఇక్కడ ఏ అండ్ యాన్ యూస్ చేస్తాం. అలాగే ఇక్కడ యూతో వర్డ్స్ ఏమైనా స్టార్ట్ అయినప్పుడు యూనివర్సిటీ, యూనియన్ అలా వస్తే కనుక ఏ వస్తుంది. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది సౌండ్ ఇంపార్టెంట్, ఆ అనే సౌండ్. హీ ఈజ్ యాన్ అన్వెల్కమ్డ్ గెస్ట్. నౌ క్వశ్చన్ నెంబర్ 14. షీ లుక్స్ యాజ్ స్టూపిడ్ యాజ్ ఔల్. షీ లుక్స్ యాజ్ స్టూపిడ్ యాజ్ డాష్ ఔల్. షీ లుక్స్ యాజ్ స్టూపిడ్ యాజ్ డాష్ ఔల్. ఇక్కడ కూడా కంపేర్ చేస్తున్నారు, యాజ్ స్టూపిడ్ యాజ్ డాష్ ఔల్. ఇక్కడ ఒక నౌన్తో కంపేర్ చేస్తున్నారు. అలాగే ఔల్, ఔల్ అనే వర్డ్లో ఫస్ట్ లెటర్ ఓ. ఓవెల్ లెటర్, ఎట్ ద సేమ్ టైం ఓవెల్ శబ్దాన్ని ఇస్తుంది కాబట్టి ఇది ఏ అండ్ యాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. షీ లుక్స్ యాజ్ స్టూపిడ్ యాజ్ యాన్ ఔల్. Now 15th question. She is dash MLA. She is dash MLA. ఇక్కడ కూడా 4 ఆప్షన్స్ ఇచ్చారు, ఏ, యాన్, ద అండ్ నో ఆర్టికల్. నిన్న ఈరోజు ఉదయం మనం చెప్పుకున్న ఎబ్రివేషన్స్ క్లాస్లో, ఆర్టికల్స్ క్లాస్లో ఎబ్రివేషన్ టాపిక్ వచ్చినప్పుడు కొన్ని అక్షరాల ముందు, కొన్ని లెటర్స్ ముందు, వెబ్రివేషన్స్ ఏ లెటర్స్ ముందు స్టార్ట్ అవుతాయో కొన్ని లెటర్స్ ముందు ఏ యూస్ చేస్తాం, అలాగే కొన్ని సందర్భాల్లో యాన్ కూడా యూస్ చేస్తామని. అలాగే పైన చెప్పుకున్న బ్లాంక్లో ఆర్టీసీ, బస్, అలాగే ఎంఎల్ఏ. ఇక్కడ ఎంఎల్ఏ, ఇక్కడ ఎం లెటర్తో కనుక స్టార్ట్ అవితే ఏ అండ్ యాన్ యూస్ చేస్తాము. ఏ అండ్ యాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. షీ ఈజ్ యాన్ MLA.